హే హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చి మంచి మూవీస్ లైక్ మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్డ్, కిష్కిందపురి మూవీ ఓటీటీ రిలీజ్డ్, కాంతారా మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 4 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అన్ని ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 వార్ 2 మూవీస్. ఈ మూవీ మనం చెప్పినట్టుగానే అక్టోబర్ 9th నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే హిందీ, తెలుగు, మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మిరాయి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్గా అయితే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మిరాయి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి మిరాయి మూవీ థియేటర్లో ఎనీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జియో హాట్‌స్టార్‌లో కూడా మనకు రేపటి నుంచి అయితే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే మనకు రేపే రిలీజ్ అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 3 కిష్కిందపురి మూవీ. సో ఈ మూవీ టీజర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది కామెంట్ కూడా పెడుతున్నారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కిష్కిందపురి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు కన్ఫామ్గా అయితే అక్టోబర్ 12th నుంచి అయితే జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోలేదు, జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళే మనకి రీసెంట్గా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 23rd నుంచి అయితే కొత్తలోక చాప్టర్ 1 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అందుకే ఈ రోజు అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చింది. సో మనకు కన్ఫామ్గా అయితే జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 23rd నుంచి అయితే మనకి కొత్తలోక చాప్టర్ 1 మూవీ వచ్చేసి థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అక్టోబర్ 23rd కూడా మనకు జియో హాట్‌స్టార్‌లో అన్ని లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ఇడ్లీ కొట్టు మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ మంచి హిట్ టాక్ అయితే థియేట్రికల్ రన్ అయితే ఇంకా అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 24th నుంచి అయితే ఇడ్లీ కొట్టు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 24th కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఓజీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇంకా ఈ మూవీకి అయితే హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ మూవీకి అయితే మనకి ఎక్కడ బజ్ అనేది తగ్గట్లేదు. సో పెరుగుకుండానే పోతుంది. కలెక్షన్ల సునామీని అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఓజీ మూవీ. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 1st వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓజీ మూవీ. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో అంతవరకు అయితే మూవీ పైన మనకు అప్డేట్ ఏంటి అంటే మనకు నవంబర్ 1st వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓజీ మూవీ. నెంబర్ 7 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో కాంతారా మూవీ థియేటర్స్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. కాబట్టి ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ కూడా మనకి థియేటర్స్ ఏకంగా మనకు 400-500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే కలెక్షన్ల సునామీని అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో ఎక్కడ కూడా ఈ మూవీ తగ్గట్లేదు. సో ప్రతి చోట కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. ఇన్ని రోజులైనా కూడా ఈ మూవీకి అయితే హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో మంచి హిట్ అయితే అయింది. సో మనకు ఈ మూవీ డైరెక్టర్ కూడా రిషబ్ శెట్టి గారే అండ్ ఈ మూవీలో హీరో కూడా యాక్ట్ చేసిన రిషబ్ శెట్టి గారే. సో మనకి ఈ మూవీని అయితే చాలా బాగా తీశారు. సో చాలా పెద్ద హీరోస్ అయినా మనకైతే డైరెక్టర్స్ అయినా మనకి ఈ మూవీ పైన ట్వీట్స్ అయితే ఇస్తున్నారు, రివ్యూస్ అయితే చెప్తున్నారు. సో ఈ మూవీకి సో ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. థియేటికల్ వాచ్ని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. అక్టోబర్ 30వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అంటున్నారు కానీ సో పక్కాగా ఆ డేట్ అయితే రిలీజ్ అయితే కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే మనకు ఆ డేట్ని అయితే రిలీజ్ అయితే కాకపోవచ్చు. ముందుకైతే పోస్ట్ పోనే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి.
సో, బాగా హైప్ ఉన్న మూవీస్ అనేవి ఈ 7 మూవీస్. అందుకే ఈ 7 మూవీకి సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేశాను. సో, ఈ 7 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, రేపు అక్టోబర్ 10వ తారీఖు కాబట్టిగా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో, అన్ని మూవీస్ మనకు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి, ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందనేది నేను రేపైతే మార్నింగ్ అయితే 8:00 అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో, ఆ వీడియో కోసం కావాలనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకొని, పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, మీరు ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.